నమస్కారం. ఈరోజు దివంగత మహానేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రజాహృదయాలతో సంక్షేమ పథకాలతో ప్రజాహృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి అంటేనే ప్రజాహృదయాల్లో చెరగని సంతకం. రాజశేఖర రెడ్డి గారు అంటేనే ఒక తెలుగు రాష్ట్రాల్లో ప్రజా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఒక రాజముద్ర. రైతుల కోసం వ్యవసాయం దండగ కాదు పండగని నిరూపించిన మహనీయుడు. ప్రాజెక్టులతో సాగునీటిని పొలాలకు తరలించిన అపర భగీరథుడు. ఆరోగ్యశ్రీతో అభాగ్యుల్ని ఎంతో మందిని ఆదుకున్న మహనీయుడు. అటువంటి మహనీయుడు ఆ రోజు 2009 సెప్టెంబర్ 2వ తేదీన నల్లకాలువ దగ్గర మన విధి చేసిన వంచనతో మనందరికీ దూరం అయిపోవటం చాలా దురదృష్టకరమైన విషయం. కానీ ఆనాటి స్ఫూర్తిని, ఆ మహనీయుడి స్ఫూర్తిని కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఆనాటి నుంచి నేటి వరకు అవిశ్రాంతంగా పోరాడుతూ 2019లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 2024 వరకు రాజన్న ఏ అయితే సంక్షేమ పథకాలు అందించారో అంతకుమించిన సంక్షేమ పథకాలు అందిస్తూ కూడా ఈ ఆంధ్రదేశాన్ని సుభిక్షంగా పరిపాలించారు. కాబట్టి ఆ మహనీయుడి ఆశయ సాధనని ముందుకు తీసుకెళ్తామని, అధికారం ఉన్నా లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా ఎక్కడున్నా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను గుర్తించుకుని ఆయన చూపిన బాటలో మేము ముందుకు నడుస్తామని, ఆ స్ఫూర్తిని కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏ అవకాశం అవ్వకుండా అందరం పోరాటం. మిగిలిన కాన్స్టిట్యున్సీ పక్కన పెడితే వేరే ఇబ్బందులు ఉన్నాయి. మిగిలిన కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలకి కార్యకర్తలు సహకరించాల, వేరే రకరకాల ఇబ్బందులు ఉన్నాయి, కంప్లైంట్లు ఉన్నాయి. నాయకులు ఎమ్మెల్యే క్యాండిడేట్ మీద కార్యకర్తలకు ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ ఏ ఇబ్బంది లేదు. ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు రాత్రులు కాలం కష్టపడి పార్టీ కోసం కష్టపడ్డారు ఎలక్షన్లో. నేను బడ్జెట్లో వచ్చాను కాబట్టి లాస్ట్ 3 నెలలు నేను చూశాను. కిషోర్కి ఎంత అవకాశాలు ఇవ్వాలో అంత పూర్తిగా రంగరాజు గారు ఇచ్చారు. అందులో 1% కూడా డౌట్ లేదు, అందరికీ తెలుసు. అయినా అతను దాన్ని ఉపయోగించుకోవట్లేదు. అది ఇవాళ సోదరులు చేస్తాడని చెప్పిన ఆవేదన పూర్తిగా కరెక్ట్. అందులో అనుమానం ఏం లేదు. 14వ తారీఖు మీటింగ్ రోజే ఫస్ట్ ఎజెండా ఇదే డిస్కషన్ జరగాలి. దీని మీద నిర్ణయం జరిగిన తర్వాత వేరే ఎజెండా డిస్కషన్ అయ్యేలా మనం అందరం రంగరాజు గారితో మాట్లాడదాం, ప్రసాద్ గారితో మాట్లాడదాం. అలాగే అబ్జర్వర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఈ బాధ్యత ఉంటుంది. అలాగే రాజశేఖర రెడ్డి గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేను రంగరాజు గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఆయన వల్ల అయ్యాడు. నేను 2 సార్లు కలవడం జరిగింది. 2 సార్లు మనిషి ఉన్న అట్రాక్షన్ అది పుట్టుకతో వస్తుంది. ఒకసారి ఆయన ఒక నార్పి ఒక పలకరింపుతో ఒకసారి కలిసి ఎవరైనా ఒక పలకరింపుతో జీవితాంతం ఆయన కొంతమంది ఫీల్ అవుతారు. ప్రతి ఒక్కరు ఆయనలో గొప్పతనం అది. అందుకే ఆయన చనిపోయిన తర్వాత కూడా అన్ని రెట్లు పెద్ద అయ్యారు ఆయన. ఇంకోటి మీరు ఒక డిఫరెన్స్ చూడండి, ఆయనకి జగన్ గారికి ఇప్పుడున్న పార్టీ ఒకే డిఫరెన్స్. పెద్ద ఆలోచించక్కర్లేదు చెప్పగల. రాజశేఖర రెడ్డి గారు సింగిల్ మ్యాన్ గా కాంగ్రెస్ పార్టీ సింగిల్ మ్యాన్ గా ఉండి పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల ఇబ్బందులు తెలుసుకుని పథకాలు ప్రవేశపెట్టి ఆయన జనరేట్ అయ్యారు. ఆయన పెట్టి ఆరోగ్యశ్రీ ఏంటి ఎక్కడ ఇండియాలో లేని పథకాలన్నీ ఆయన ప్రవేశపెట్టారు. అదే మన పార్టీకి ఇవాళ తోడు. మన ఎలక్షన్కి 2019 ఎలక్షన్ ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రతి ఊరు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు ఆయన గురించి చెప్పారు. నాకు ఇలా ఆపరేషన్ చేయించారని, గుండె ఆపరేషన్ ఒకరు, నా పిల్లలు చదివించి అమెరికాలో ఉన్నారని. మనకు ఆ రోజు వచ్చిన ప్రతి 60 సీట్లు పూర్తిగా రాజశేఖర రెడ్డి గారు చదువు వల్లే. అలాగే మన అందరం కూడా అందరం పొలిటికల్ డిఎన్ఏలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. మనం అందరం రాజశేఖర రెడ్డి గారు మనకు. రాజశేఖర రెడ్డి గారు ఇంటి మొత్తం స్టేట్ అంతా తిరిగి పథకాలు ఏమేమి జనరల్ కావాలో అవి ప్రవేశపెట్టారు. అలాగే జగన్ గారు కూడా పూర్తి స్టేట్ అంతా తిరిగి నవరత్నాలను లాంచ్ చేశారు. టీడీపీ ఏం చేసిందండి, లోకేష్ గారు స్టేట్ అంతా తిరిగి రెడ్ బుక్ రాశారు. ఆయన చేసి రెడ్ బుక్, ఆ రెడ్ బుక్ ఏంటో అందరినీ వేధించాలి. సో అదే ఆయన గుర్తు చెప్తుంది. ప్రజలు రెడ్ బుక్ పెట్టుకున్నారు ఆల్రెడీ. అందులో 3 పేర్లు ఉంటాయి, ఆ 3 పేర్లు ఉంటాయి. ఎవరు? చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది, లోకేష్ గారిది. ఈ 3 పేర్లు రెడ్ బుక్ లో ఉంటాయి. మెల్లి ఎలక్షన్ లో 1 సైడ్ మనకు 11 వచ్చినాయి కదా, వాళ్ళు 6 కూడా రావు. అది 100% కార్యకర్తలు అందరూ ఏ కాన్స్టిట్యున్సీ చూసినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా పై నాయకులు వెళ్ళారు కానీ కింద కార్యకర్తలు, గ్రామ కార్యకర్తలు ఎవ్వరు పార్టీ మారలేదు. అది పార్టీ అంటే ఉన్న అభిమానం, జగన్ గారు అంటే ఉన్న అభిమానం. జగన్ గారు కూడా కొత్తగా కార్యక్రమం పెట్టారు. 14వ తారీఖు మన ఆఫీస్లో లాంచ్ అవుతుంది. అందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చి
జయకాలం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మన దగ్గరకు వస్తున్నారు. మరి దానికి వాళ్ళని కూడా మీరు గుర్తించాలని కూడా నేను తెలియజేస్తున్నా. ఒక వ్యక్తి కిషోరే కాదు, ఎవరికి కిషోర్ గారిని ఎవరో నడిపిస్తున్నారు. ఎవరు ఆ రోజు మీటింగ్ ఎవరు పెట్టించారు సిద్ధాంతంలో, మరి ఆ రోజు వ్యక్తులు ఎవరు, అది కూడా మీరు చూపించండి. ఒక వ్యక్తి కాదు, ఒక వ్యక్తి కనుక ప్రతి చోట ఈ రోజు ఉన్నారు. మీరు ఎంక్వైరీ చేయండి. ప్రతి రోజు ప్రధాన గారు వెళ్తారు, మన వ్యాపారాలు చేస్తున్నారు, మన పార్టీలు ఇష్టం కూడా. మరి ఎవరు కూడా ఒక కార్యకర్త కూడా అన్ని అమలు చేయలేదు. కానీ ఒక్కసారి వాళ్ళని కూడా మీరు గుర్తు చేసుకోమని నేను తెలియదు. ఎందుకంటే 1949లో మరి కడపలో జన్మించాయన వైద్యం విద్య పూర్తి చేసి డాక్టర్గా పేద ప్రజలకు వైద్యం అందించారు. కానీ డాక్టర్గా సీట్లో కూర్చుంటే మా దగ్గరికి కొంతమంది పేదలు వస్తారు, కొంతమంది సమస్యలు తెలుస్తాయని ఆయన ఏం చేసిన రాజకీయాల్లోకి వచ్చి పేదల్లోకి వచ్చి ప్రతి మనిషి గుండె తప్పుడు తెలుసుకుని అనేకమైన ఉచిత పథకాలు, అలాగే మహిళలకు పావలా వడ్డీ, రైతులకు కరెంటు ఉచితంగా ఒక చాలా చేశారు. ఆ మహిళలకు మరి మన నుంచి కూడా రుణం తీసుకోలేము. అలాగే తండ్రి యొక్క పని మీద తండ్రి ఒక అడుగు ముందుకైతే తల్లి ఒక అడుగులు ఎదురుకేసి మరి ఒక ఉద్యోగం ఆయుధంగా తన కుమారుని మనకి ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు. ఆయన మరి ఎవరికి సాధ్యం కావాలంగా సమయం కూడా మరి సమయం తగ్గట్టు మరి తండ్రి దగ్గర సమయం కూడా మరి అదే అధికారులు కలిసి మన ప్రజల మధ్యకి వచ్చి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ ప్రదాత, మాట ఇస్తే మాట తప్పని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి కార్యక్రమం ఆసక్తివంత ఘనంగా జరుపుతున్న చెరుకువాడ నరేష్ రాజు గారికి, అదేవిధంగా ఇక్కడ సభాధ్యక్షులకి, ఎంపీటీసీ గారికి, సర్పంచ్ గారికి, సీతారాంకి, పెద్దరాజు గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ ఆపేట మాజీ మంత్రివర్యులు, ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న శ్రీరంగరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో పార్టీ కోసం మాట్లాడడం కన్నా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కోసం ఒక మాట మాట్లాడుతున్నాం. స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులు మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రావడం వెళ్ళడం జరిగింది. కానీ ఒకే ఒక్క రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత సంక్షేమం అనేది ఏంటో, అంటే అలా కూడా సంక్షేమం ఎవరు చేసినా సంక్షేమం అంటే పేదవాడు డబ్బు వస్తే చనిపోవడం తప్పించి ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితుల్లో లేని పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ పెట్టి అందరికీ దేవుడైన వ్యక్తి రాజశేఖర రెడ్డి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారే కాకుండా ఏ ముఖ్యమంత్రి వచ్చినా రాజశేఖర రెడ్డి గారి పథకాలని అవలంబిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఆ మార్పు పెట్టింది అక్కడ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోలేని వ్యక్తి మన పార్టీ వాళ్ళే కాదు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ, ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ, దేశంలో కానీ రాజశేఖర రెడ్డి గారి పథకాలని ఎవరైనా అవలంబిస్తున్నారంటే ప్రజాకర్షణ పథకాలు ఎటువంటివి. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ, ఒక శక్తి. రాజశేఖర రెడ్డి గారు ఆశయాలను ముందుకు తీసుకుని మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించుకోవడం జరిగింది. తన తనయుడైన జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనకైనా రెండు అడుగులు ముందుకేసి సంక్షేమ పథకాల నుంచి ఇవాళ మనందరినీ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇవాళ ఇంత బలంగా, ఇంత ధైర్యంగా, అంటే కూటమి ప్రభుత్వం చేసిన కొన్ని అవకతవకల వల్ల మనం ఇవాళ ఈ పరిస్థితుల్లో ఉన్న రాబోయే కాలంలో మనందరం కూడా ధైర్యంగా వెళ్ళి ప్రజల విశ్వాసం పెంచాలని ఈ అందరికీ తెలియజేస్తూ, ఆరోగ్యశ్రీ ప్రదాత, మాట ఇస్తే మాట తప్పని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి కార్యక్రమం ఆసక్తివంత ఘనంగా జరుపుతున్న చెరుకువాడ నరేష్ రాజు గారికి, అదేవిధంగా ఇక్కడ సభాధ్యక్షులకి, ఎంపీటీసీ గారికి, సర్పంచ్ గారికి, సీతారాంకి, పెద్దరాజు గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ ఆపేట మాజీ మంత్రివర్యులు, ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న శ్రీరంగరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో పార్టీ కోసం మాట్లాడడం కన్నా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కోసం ఒక మాట మాట్లాడుతున్నాం. స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులు మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ
రావడం వెళ్ళడం జరిగింది. కానీ ఒకే ఒక్క రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత సంక్షేమం అనేది ఏంటో, అంటే అలా కూడా సంక్షేమం ఎవరు చేసినా సంక్షేమం అంటే పేదవాడు దుప్పటి చనిపోవడం తప్పించి ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితుల్లో లేని పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ పెట్టి అందరికీ దేవుడైన వ్యక్తి రాజశేఖర రెడ్డి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారే కాకుండా ఏ ముఖ్యమంత్రి వచ్చినా రాజశేఖర రెడ్డి గారి పథకాలని అవలంబిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఆ మార్పు పెట్టింది అక్కడ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోలేని వ్యక్తి మన పార్టీ వాళ్ళే కాదు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ, ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ, దేశంలో కానీ రాజశేఖర రెడ్డి గారి పథకాలని ఎవరైనా అవలంబిస్తున్నారంటే ప్రజాకర్షణ పథకాలు ఎటువంటివి. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ, ఒక శక్తి. రాజశేఖర రెడ్డి గారు ఆశయాలను ముందుకు తీసుకుని మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించుకోవడం జరిగింది. తన తనయుడైన జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనకైనా రెండు అడుగులు ముందుకేసి సంక్షేమ పథకాల నుంచి ఇవాళ మనందరినీ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇవాళ ఇంత బలంగా, ఇంత ధైర్యంగా, అంటే కూటమి ప్రభుత్వం చేసిన కొన్ని అవకతవకల వల్ల మనం ఇవాళ ఈ పరిస్థితుల వల్ల రాబోయే కాలంలో మనందరం కూడా ధైర్యంగా వెళ్ళి ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాలని మీ అందరికీ తెలియజేస్తూ రాజశేఖర రెడ్డి గారి అందరి కార్యక్రమాలకు వచ్చేస్తారు. మీ అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు. రాజశేఖర రెడ్డి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీ అందరికీ, ప్రజలందరికీ తెలిసిన విషయం. కానీ ఆచంట నియోజకవర్గంలో కార్యకర్తల మనోభావాలు, ఇక్కడ వచ్చిన నాయకుల్ని పార్టీ కోసం ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీ ఎదురుగుండా మీకు వెన్ను తట్టి మీకు ఎన్నిక నిలబడిన మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుల కోరికలన్నీ రంగనాథరాజు గారు దృష్టిలో మరి నరేష్ గారు ఇలా మరి కండూరు వాస్ గారు ఉన్నారు పెట్టి అది మొన్నటి నుంచి చెప్తున్నాం. జోహార్ వైఎస్ఆర్.